హలో ఎవ్రీవన్, ఏంటి పిజ్జా చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది పిజ్జా కాదండి. సూపర్ హెల్త్ న్యూట్రిషియస్ ప్రోటీన్ రిచ్ కాంబినేషన్ అయినటువంటి ఒక పవర్ మీల్ని ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికోసం మనం ఒక గ్లాస్ పెసలు తీసుకోవాలి. ముడి పెసలు ఇవి. వీటిని ఒక్కసారి కడుక్కున్న తర్వాత అందులో వాటర్ పోసి ఒక రోజు రాత్రంతా నాననివ్వాలి. తెల్లారిన తర్వాత ఈ వాటర్ని వడకట్టేసి మళ్ళీ ఒకసారి కడిగి వీటిని చిల్లుల గిన్నెలో వేసుకుని నీళ్ళన్నీ ఓడిపోయేంత వరకు ఉంచిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో పోసుకుని మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలాగా ఒక 8 అవర్స్ తర్వాత చూసినట్లయితే మీకు చిన్న చిన్న మొలకలు వస్తాయి. మామూలుగానే పెసలు చాలా హెల్దీ, ఇంకా మొలకెత్తిన పెసలు అయితే ఇంకా హెల్దీ. మొలకెత్తిన తర్వాత వీటిలో ఉన్న పవర్ డబుల్ అవుతుంది. వీటిలో ప్రోటీన్ చాలా ఎక్కువ. ఇది ఎనీమియాని బాగా తగ్గిస్తుంది, బరువు తగ్గటంలో కూడా హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇప్పుడు అందరూ మొలకలు తినటంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. పెసలు చాలా హెల్దీ మొలకలని చెప్పాలి. ఇలా 8 అవర్స్ తర్వాత చూసినట్లయితే మొలకలు కొంచెం పెద్దగా అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం పెసలు తీసుకున్న గ్లాస్తోనే సగానికి కొంచెం తక్కువగా బియ్యము, అలాగే 2 స్పూన్ల మెంతులు వేసి 1 గంట 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఈ పెసల మొలకలు అలాగే ఈ బియ్యం మెంతులు కలిపి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. మనం బియ్యాన్ని ఈజీ డైజెషన్ కోసం వాడతాము. మెంతులు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే జుట్టుకి స్కిన్కి కూడా చాలా మంచిది. అల్లం ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అందుకని ఈ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో 2 స్పూన్ల వరకు జీలకర్ర అలాగే సరిపడ ఉప్పు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర వెయిట్ లాస్కి చాలా మంచిది, అలాగే డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు దీని కాంబినేషన్గా మనం బీరపొట్టు టమాటా చట్నీ చేసుకుందాము. ఆ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బీరకాయలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్లో మనకి తేమ ఉండటానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బీర తొక్కల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరాన్ని క్లీన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. టమాటాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇది స్కిన్ గ్లోకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొత్తిమీర బాడీ డీటాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దీనితో కలిపి పచ్చిమిర్చి కలిపి మనం ఇప్పుడు చట్నీ తయారు చేద్దాం. ఈ చట్నీయే ఎందుకంటే ఇది మోర్ హెల్దీ కాబట్టి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుని అందులో పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత ఇందులోనే 4-5 వెల్లుల్లి రేకులు కూడా. వెల్లుల్లిలో ఉండే అలసిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హార్ట్కి చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరిచి బ్లాక్స్ ఏర్పడకుండా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే యాంటీవైరల్ గుణాలు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ బారి నుంచి బాడీని రక్షిస్తుంది, అలాగే బాడీని డీటాక్స్ కూడా చేస్తుంది. ఇప్పుడు మనం బీరకాయ ముక్కల్ని అలాగే బీరపొట్టుని కూడా ఇందులో వేసేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, కొద్దిగా చింతపండు వేసి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో వేసేసి బాగా వేగేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి పోపు వేసుకోవాలి. పోపులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ మనం తక్కువగా యూజ్ చేయటం ఎప్పుడూ బెటరు. కొద్దిగా ఆయిల్ వేసి ఆ పోపు వేగిన తర్వాత ఇందులో ఇంగువ కూడా వేసి ఈ చట్నీలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక కట్ట పాలకూర తీసుకున్నాం. ఈ పాలకూర సూపర్ హెల్దీ ఆకుకూర అని చెప్పాలి. తక్కువ క్యాలరీస్ ఉంటాయి, అలాగే ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి. ఇందులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తహీనత సమస్యను బాగా తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్ కే ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా పెరుగుతాయి, అలాగే కంటి చూపును కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అందుకని కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఏ ఇమ్యూనిటీని పెంచుతాయి, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ కూడా చాలా మంచిది. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల వెయిట్ లాస్ డైట్గా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి స్కిన్ గ్లోగా ఉండటానికి అలాగే జుట్టు బలంగా పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఇందాక మనం రుబ్బి ఉంచుకున్న మోంగో స్ప్రౌట్స్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని 1-1.5 గరిటె దీని మీద వేసి రౌండ్గా తిప్పుకోవాలి. మనం తీసుకున్న పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీని మీద పరిచిన పాలకూర ఒక లేయర్ లాగా వేసిన తర్వాత దోస గరిటెతోటి కొంచెం గట్టిగా అద్దాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఒక లేయర్ వేసి వాటిని కూడా గట్టిగా అద్దిన తర్వాత క్యారెట్ని మనం ఇప్పుడు కోరి పెట్టుకున్నాం. ఈ క్యారెట్ మనకి బాడీ షైన్ అవటంలో బాగా ఉపయోగపడుతుంది, అలాగే ఆనియన్స్ బాడీ డీటాక్స్ చేయటంలో చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని మొత్తాన్ని మనము దోసకి అంటే విధంగా దోస గరిటెతోటి మనం గట్టిగా అద్దాలి.
తర్వాత మన ఇంట్రెస్ట్ని బట్టి దీని మీద ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదా ఘీ కానీ వేసుకుని దీని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టినట్టయితే మనకి పాలకూర, ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా ఉడికినట్లుగా అవుతాయి. టేస్ట్ బాగుంటుంది. దీని మీద మనం సాల్ట్ వేయాల్సిన అవసరం ఏం లేదు. పాలకూరలోనే న్యాచురల్ సాల్ట్స్ ఉంటాయన్నమాట. ఈ దోశ వేగిన తర్వాత దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేయటం వల్ల మధ్యలో లేయర్ లాగా ఈ కూరలు ఉండి మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాదు, చూడటానికి కలర్ఫుల్గా ఉండాలంటే దీన్ని ఓపెన్ దోశలా కూడా తినచ్చు. సూపర్ హెల్దీ కాంబినేషన్ అయినటువంటి స్ప్రౌట్స్ ప్లస్ గ్రీన్స్ ప్లస్ వెజిటబుల్ చట్నీ పర్ఫెక్ట్ న్యూట్రిషియస్ మీల్ ప్లాన్ అన్నమాట. ఇది ఎంతో హెల్దీ. ఇది 1 or 2 తీసుకుంటే మీకు తర్వాత 8 hours వరకు అస్సలు ఆకలి వేయదు. ఇందాక మనం తయారు చేసిన వెజిటబుల్ చట్నీ తోటి దీన్ని సర్వ్ చేయటమే, అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక హెల్దీ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.